అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో తమిళనాడులో ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఇదే దళపతి గారి ఒక జిల్లాల పర్యటన కారణంగా కరూర్ అనే జిల్లాలో దాదాపుగా 45 మంది ఆయన జిల్లాల పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో కరూరులో తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగింది. సో నిజంగా ఇంతమంది మనం ఏదో 4-5 చనిపోయారని చెప్పేసి మన రాష్ట్రంలో కూడా మనం విన్నాం, కానీ దాదాపుగా 45 మంది ఇంకా పైచీలకి ఉన్నారని చెప్పేసి న్యూస్లో తెలుస్తూ ఉంది. సో ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరి ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు, కానీ ఇక ముందుట ఏవైనా సభలు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా పోలీసు వారు కూడా అధికార పార్టీ కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి మీటింగ్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా బందోబస్తు కల్పించాలి. సో ఇక్కడ డిఎంకే పార్టీ ఒక ఆరోపణ ఏంటంటే, సో అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే విజయ్ గారి మీద, విజయ్ గారు రావడమే 1 గంటకు రావాల్సిన ఆయన రాత్రి 7 దాటాక ఆయన వచ్చాడు. సో అప్పటిదాకా ఉన్నటువంటి ప్రజలు కూడా ఓటరు తిండి లేకుండా అందరూ కూడా నీర్చిపోయారని చెప్పేసి డిఎంకే పార్టీ చేస్తూ ఉంది. సో అన్నా డిఎంకే అయితే ఆ పార్టీ అనేది సైలెంట్ గా ఉంది. సో ఇక్కడ విజయ్ దళపతి గారి వర్షన్ ఏంటంటే ఆ సందర్భంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో కొంతమంది రాళ్ళు రువ్వడం వల్ల ఈ ఒక తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి సో ఈరోజు టిఎంకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ దళపతి గారు వాళ్ళ మనుషులతో పాటు హైకోర్టులో వేయడం జరిగింది. సో దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూడగలగాలి. సో అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అనేది మొత్తం దేశాన్ని అంతా కూడా కుదిపేసింది. సో నిజంగా ఏంటంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులు అవమానిస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ అంత వరకు కూడా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది, అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దాదాపుగా మహిళలే 16 మంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే నిజంగా విజయ్ దళపతి గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఆయన గురించి ప్రాణాలు కోల్పోయేంత అభిమానం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ సమయంలో లేడీస్ కూడా వెళ్ళారు, పిల్లలు కూడా తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే హీరోని చూడాలనే ఉద్దేశం మీద వెళ్ళారు, కానీ అక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ 10,000 మందికి విజయ్ దళపతి గారు పర్మిషన్ తీసుకుంటే మరి 27,000 మంది వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఒక హీరో, ఒక ఇమేజ్ ఉన్నటువంటి హీరో వస్తా ఉన్నాడు, మీటింగ్ పెడతా ఉన్నాడు అంటే అక్కడ ముందస్తుగానే అప్రమత్తం చేయాలి. ప్రభుత్వాలు అప్రమత్తం చేసి జనాలు ఏమైనా ఎక్కువ వస్తారేమో, తొక్కిసలాట ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి ముందస్తుగానే ఇంటెలిజెంట్ వర్గాలతో వాళ్ళకి ఒక ఐడియా ఉండగలగాలి. సో ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఏదో ఒకటి జరిగితే అప్పుడు విజయ్ని రాజకీయంగా మనం అనగదొక్కొచ్చు అని చెప్పేసి ఇప్పుడు డిఎంకే పార్టీ అయితే ఈ విషయాన్ని వాడుకునే విధంగానే కనపడతా ఉంది. సో ఉదయనిధి స్టాలిన్ గారు అయితే వెంటనే కుటుంబ సభ్యులను పరామర్శించడం, ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇదంతా కూడా చేయడం జరిగింది. సో దీని మీద ఏంటంటే విజయ్ గారిది తప్పని చెప్పేసి డిఎంకే పార్టీ అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో విజయ్ గారేమో ఆయన ఈ విధంగా రాళ్ళు రువ్వడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పేసి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఏదైనా సరే అక్కడ జరిగింది ప్రజల ప్రాణాలు